దావీదు చేత రాయబడిన ఈ 14వ కీర్తనను ఒకసారి గమనించినట్లయితే, మొదటి వచనములో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ప్రియులారా, దేవుడు లేడనేవారు ఈ భూమి మీద ఎందరో ఉన్నారు. దేవుడు ఉన్నాడు అనేవారు ఎందరో ఉన్నారు. అయితే దేవుడు ఉన్నారు లేదా దేవుడు లేరు అని నోటితో ఒక స్టేట్మెంటు కాదు, కానీ దేవుడు ఉన్నాడు దేవుడు లేడు అనే ఒక స్టేట్మెంట్ ఇంపార్టెంట్ కాదు, కానీ అనుదిన జీవితంలో, మన దైనందిన జీవితంలో ప్రతి అడుగులో కూడా దేవుడు ఉన్నాడు అని గ్రహించి జీవించే జీవితం వేరు, నోటితో చెప్పినా చెప్పకపోయినా దేవుడు ఉన్నాడు, ఆయనే నన్ను పుట్టించాడు, ఆయనే నన్ను భూమి మీదకి పంపించాడు, ఈ సృష్టి అంతటి వెనుక, నా వెనుక, మనుష్య జాతుల వెనుక, సమస్తము వెనుక దేవుడు ఉన్నాడు అనే భయముతో జీవించే జీవిత విధానము వేరు. దేవుడు ఉన్నాడు అని చెప్తూ కూడా దేవుడు లేనట్లుగా జీవించే జీవితం వేరు. గమనించండి, దేవుడు ఉన్నాడు అన్నప్పటికీ పేరుకి, నోటితో మాత్రమే దేవుడు ఉన్నాడండి, దేవుడు ఉన్నాడు అనొచ్చు, కానీ జీవించే జీవితము ఎలాగుంటుందంటే, జీవించే జీవిత శైలి ఎలాగుంటుందంటే దేవుడు లేనట్లుగా జీవించటం. అది ఒక విచిత్రం. అసలు దేవుడు లేడు అని చెప్పే ఒక గుంపు ఉన్నది. అసలు దేవుడు లేడు అని చెప్పటం ఇక అది వేరే. వారిని ఏతిస్ట్ అంటాం మనం. ఏతిస్టులు అంటాం మనం. ఏమంటామండి చెప్పండి? ఏతిస్ట్. ఏతిస్ట్ సేస్ దేర్ ఇస్ నో గాడ్. ఏతిస్ట్ ఏమంటాడంటే, దేవుడు లేడు అసలు. మరి ఈ సృష్టి ఎలాగొచ్చింది? దానంతటికి అదే వచ్చింది. దానంతటికి ఎలా వచ్చింది? కెమికల్ రియాక్షన్ జరిగింది. వాళ్ళ యొక్క సిద్ధాంతము, వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానము వారు చెప్తారు. దేవుడు లేడు, దేవుడు లేడు. ప్రియులారా, దేవుడు లేడని బుద్ధిహీనులు, బైబిల్ ఏమంటుంది? బుద్ధిహీనులు. సరే, దేవుడు లేడు అని గట్టిగా వాదించేటటువంటి వారికి తెలివి లేదా అంటే, మామూలు ఈ లోకములో జ్ఞానము లేదా అని గనక మనము చూస్తే, బుద్ధి లేదా, జ్ఞానము లేదా? వారు బుద్ధి కలిగిన వారే. అంటే లోకపరంగా జ్ఞానం ఉన్నది. వారు చదువుకున్న వారే, వారికి డిగ్రీలు ఉంటాయి, వారు సైన్స్ గురించి మాట్లాడతారు, వారు అనేక విషయాల గురించి మాట్లాడతారు. కానీ దేవుడు లేడు అంటారు. సో వాళ్ళ యొక్క హృదయములో అనుకుంటారంట ఇంకొందరు. ఇది లోపల. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. బయటికి చెప్పేవాళ్ళు కొందరైతే హృదయంలో చెప్పుకునేవారు, దేవుడు లేడు, దేవుడు లేడు. అనేక సార్లు మనకి ఇష్టం లేనిది ఏదైనా ఈ భూమి మీద జరిగినప్పుడు, కష్టమైంది ఏదైనా కనబడినప్పుడు దేవుడు లేడు అనుకుంటారు లోపల. బయటికి మాత్రం దేవుడు లేడని చెప్పరు, కానీ అనేక మంది లోపల తమ హృదయంలో అనుకుంటారు. ఏమనుకుంటారు? వారికి అర్థం కాని విషయం ఏదైనా వచ్చినప్పుడు, వారిని కలవరపరిచే విషయం వచ్చినప్పుడు, వారికి ఆందోళన కలిగించే విషయాన్ని ఏదైనా చూసినప్పుడు దేవుడు లేడనుకుంటలే, లోపల అనుకుంటారు. సరే, నువ్వు లోపల అనుకుంటున్నావో బయట అనుకుంటున్నావో? లోపల అనుకుంటే వాళ్ళు ఉన్నారు, బయట అనేవాళ్ళు ఉన్నారు దేవుడు లేడని. లోపల బయట అనుకోకుండా జీవించే జీవిత విధానంలో దేవుడు లేడు అన్నట్టుగా జీవిస్తారు. 3 విషయాలు చెప్పాను నేను. కొందరు లోపల అనుకుంటూ ఉన్నారు దేవుడు లేడండి, దేవుడు ఉంటే ఇదంతా ఏంటండి, గందరగోళం ఏంటండి బాబు,
ఏంటి ఈ లోకం ఏంటి, అసలు ఈ మనుషులు ఏంటి, ఈ విధానాలు ఏంటి, దేవుడు లేడు, అసలు ఎక్కడున్నాడు దేవుడు ఉంటే ఇంత ఇంత అవినీతి లేదా ఇంత అన్యాయం ఎందుకు జరిగింది, దేవుడు ఉంటే ఎందుకని మరి ఇంత పాపం జరుగుతుంది, దేవుడు ఉంటే ఎందుకని మరి ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇన్ని విపత్తులేంటి, ఈ ప్రకృతి విపత్తులేంటి, ఈ యుద్ధాలేంటి, ఈ భూకంపాలేంటి, ఈ వరదలేంటి, ఈ సునామీలేంటి, ఈ కొట్లాటలేంటి, ఈ వ్యతిరేకత ఏమిటి, దీనిని బట్టి దేవుడు లేడు అనుకుంటారు కొంతమంది. తనకేదో జరిగింది కాబట్టి దేవుడు లేడు అనుకుంటారు కొంతమంది. లేదా దేవుడు ఉన్నాడు కానీ ఆయన మంచివాడు కాదు, ఆయన దుష్టుడు అనుకుంటారు మరికొంతమంది. ఎన్ని ఆలోచనలో దేవుడు దగ్గరకు వచ్చేటప్పటికి, దేవుడు అనే పదము వినగానే ఎన్ని ఆలోచనలో. వారు బుద్ధి లేని వారు, వారు చెడిపోయిన వారు, వారి హృదయము చెడిపోయింది, వారు ఇంకేంటంట, అసహ్య కార్యములు చేయుదురు, వారు అసహ్య కార్యములు చేయుదురు. అంటే అసలు మరి ఎవరికి కూడా న్యాయబద్ధంగా ఉండవు, వాళ్ళు చేసే కార్యములు చాలా అసహ్యంగా ఉంటాయి. అవినీతి చూడండి, ఏ మూలకు వెళ్ళినా, ఏ కార్నర్లో చూసినా మనకి ఏం కనపడుతుందయ్యా అంటే అవినీతి, కరప్షన్ కనపడుతుంది కదా. ఏం కనపడుతుంది చెప్పండి? కరప్షన్. ఏమంటే కరప్షన్ లేని స్థలం ఏదన్నా ఉన్నదా అంటే చాలా కష్టం అన్నమాట దాన్ని కనుగొనడం. లోకమంతా కూడా కరప్షన్, అవినీతి విస్తరించింది, పాపము విస్తరించింది. ఎక్కడ చూసినా, పాలిటిక్స్లో చూసినా అవినీతి, బిజినెస్లో చూసినా చెప్పండి అవినీతి, రిలేషన్స్లో చూసిన అవినీతి, ఏంటి సంబంధాల్లో కూడా అవినీత, సంబంధ బాంధవ్యాలలో అవినీతి. అవినీతి లేని స్థలం ఏది అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు. అవినీతి లేని చోటేది, ఆ చోటు ఎక్కడైనా ఉన్నదా, ఆ స్థలం ఎక్కడైనా ఉన్నదా? అవినీతి. ప్రియులారా, ఇంత భయంకరంగా ఉండటానికి కారణం 3 కారణాలు. కొందరు నోటితో చెప్తారు దేవుడు లేడని, కొందరేమో హృదయంలో చెప్పుకుంటారు దేవుడు లేడని, మరికొందరేమో జీవించే జీవితంలో చూపిస్తారు దేవుడు లేడని. అందుకే అసహ్య కార్యములు జరుగుతాయి, అందుకే చెడు అనేది కనబడతా ఉన్నది మనుషుల మధ్యలో, అందుకే శిక్ష కూడా వస్తూ ఉన్నది. దేవుడు కూడా అనేక సార్లు ఎందుకు మరి కొంత జడ్జిమెంట్ ఆయా సమయాల్లో భూమిని కదిలించటానికి కానీ, ఆయా సమయాల్లో ప్రకృతి ఎదురు తిరగడానికి కారణము పాపము విస్తరించినప్పుడు ఆయా సమయాల్లో దేవుడు కొన్ని జర్క్స్. ఇంకొక మాటలో చెప్పాలంటే, ఇక ఆ ప్రభు యొక్క రాకడకు ముందు ఇవన్నీ కూడా సూచనలు అనేది కూడా మనం గమనిస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా ఆ విషయాలు మనము ఎంతో క్షుణ్ణంగా ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు. మేలు చేయువారు ఒకడును లేడు అంటే మనుష్యులలో మేలు చేయుట అనేది ఏమైపోతుందంట? మేలు చేయువాడు ఒకడును లేడు. యోహాను రాసిన 3వ పత్రికలో ఒక మాట చదువుదాం. 11వ వచనం, మొదటి అధ్యాయము 11వ వచనం చూడండి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. చూసారా? మేలు చేయువారు ఎవరైనా ఉంటే వారెవరండి? ఆ జాతి ఏ జాతి? దేవుని జాతి. మేలు చేయువారు ఎక్కడైనా కనబడితే మీకు వీళ్ళు దేవుని జాతి.
మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు ఏం చూసినవాడు కాదు, దేవుణ్ణి చూచినవాడు కాదు. అంటే దేవుడున్నాడనే ఆ గుర్తింపు అతనికి లేదు గనుక మేలు చేయడు. దేవుడున్నాడు అని గుర్తింపు, ఆ యొక్క లోపల ఆ సెన్సెస్, దేవుడు ఉన్నాడు అని, అమ్మో దేవుడు చూస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఎదుటివానికి కీడు కాదు, ఎదుటివానికి మేలే. దేవుని సంబంధులు మేలు చేస్తారు. నా చిన్న పిల్లలారా, మీరు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు గనుక మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, మీరు వానిని జయించి ఉన్నారు. ఈ లోకాన్ని నడిపిస్తున్న ఒక దుష్టుడున్నాడు. ఈ లోకాన్ని, ఈ ప్రపంచమంతటిని, మనుష్య జాతిని నడిపిస్తున్న ఒక అంధకార సంబంధమైన వ్యక్తి ఉన్నాడు, అపవాది సాతాను. అతడు ప్రజలందరినీ కూడా తప్పుదారిలో నడిపిస్తాడు. కీడు చేయమని ప్రోత్సహిస్తాడు. ఎదుటివారిని దోచుకోమని, ఎదుటివారిని తరమమని, ఎదుటివానిది లాక్కోమని, ఎదుటివానికి ఏదో విధంగా హాని తలపెట్టమని దుష్టుడు చెప్తాడు. లోకములో ఉన్నాడు అతడు. కానీ దేవుని నమ్మిన బిడ్డలలో, వారి హృదయాల్లో దేవుడున్నాడు. దేవుని స్తోత్రం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఎక్కడున్నవాడు? దేవుడు ఎక్కడున్నాడంటే ఆకాశమందు ఉన్నాడు అని చెప్తాం మనం. నిజమే, అది ఆయన అడ్రస్సు, ఆయన లొకేషన్, అది పర్మనెంట్గా పరలోకంలో ఉంటాడు ఆయన. అందుకే కదా పరలోకమందున్న మా తండ్రి అంటాం. దేవుని స్తోత్రం. ఆయన అడ్రస్ అదే. కానీ నమ్మిన వారి యొక్క హృదయాల్లోకి ఆయన వచ్చి ఉంటాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే, మీలో ఉన్నవాడు బయట ఉన్నవానికంటే గొప్పవాడు. మీ లోపల ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు వానిని జయించుదురు. రాత్రి కృష్ణలంకలో ఒక మాట, ఆల్ నైట్ ప్రేయర్లో నిన్న రాత్రి ఒక మాట జ్ఞాపకం చేశాను వాళ్ళకి. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని స్తోత్రం. మన మీదకు వస్తున్న శోధనను జయించడానికి, మన మీదకు వస్తున్న ప్రతి ఒక్క కీడును జయించడానికి, మనము పాపములో పడిపోకుండా మనము ఉండటానికి, ఈ లోకాన్ని జయించాలి అంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము. లోకమును జయించాలంటే మనకేం కావాలి? విశ్వాసం. లోకమును జయించిన విజయము మన విశ్వాసం అని ఉంటుంది. అదే యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో అనుకుంటా. దేవుని బిడ్డలారా గ్రహించండి, మనము జయించేవారం. హల్లెలూయా. మన యొక్క అంతిమ విజయము దేనిపైనో తెలుసా? మనము పాపాన్ని జయిస్తాము, ఈ లోకంలో ఉన్న అపవాదిని జయిస్తాము, చివరికి దేన్ని జయిస్తున్నాం తెలుసా? మరణాన్ని జయిస్తున్నాం. దేవుని స్తోత్రం. దేవుని నమ్మిన ప్రతి బిడ్డ మరణాన్ని జయించిన వ్యక్తి. ప్రభుయందు విశ్వాసం ఉంచిన వాడు మరణాన్ని జయించి జీవములోనికి వెళ్తున్నాడు. మన మరణములో నుండి జీవములోకి వెళ్ళేవారం. హల్లెలూయా. మనము చీకట్లో నుండి వెలుగులోకి వెళ్ళేవారం. ప్రియులారా గమనించండి, దేవుడు లేడనే వారు మాత్రము బుద్ధిహీనులు, వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేస్తారు. మనమైతే మేలు చేయాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి చెప్పండి? కీడు చేయొద్దు. మనకి కీడు జరుగుతున్నదా? దేవుడికి అప్పగించుకుందాం. కానీ మనము చేయాల్సింది కీడు కాదు. కీడుకు కీడు కాదు, కీడుకు మేలే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బాయి ఇది బాగాలేదండి, ఈ శాస్త్రాన్ని మార్చేద్దాం, దీన్ని తిరిగి రాద్దామంటే వద్దు. దేవుడు మనకు చెప్పింది ఏంటో తెలుసా? కీడు చేసేవారికి కూడా మీరు మేలే చేయండి, జయించండి అంటున్నాడు. కీడుని మేలు చేత జయించమంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిజమైన ప్రతి క్రైస్తవుడు కీడుని మేలు చేత జయించాలి. కీడుని మేలు చేత జయించాలి. కీడు జరుగుతున్నప్పటికీ, కీడు చేస్తున్నప్పటికీ కూడా మేలు చేయాలి. మాకు చేతనైనది మేలే, మేము చేసేది మేలే. ఎందుకంటే మేము దేవుని సంబంధం, దేవుడు ఉన్నాడు కనుక మేము ఎట్లా జీవిస్తాం. హల్లెలూయా.
దేవుడు ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉన్నది కనుక మేము మేలే చేస్తాం. అంటే మనము మేలే చేయాలన్నప్పుడు మరి అంటే అస్సలు ఇక ఆ చట్టమును మనం వాడుకోకూడదండి. న్యాయస్థానానికి వెళ్ళకూడదా, న్యాయము కోసం అడగకూడదా అంటే అడగాలి. ఈ దేశంలో ఉన్నాము కనుక ఈ దేశ చట్టమును మనము ఏం చేయాలి, వాడుకోవాలి. చట్టం అందరిది, హల్లెలూయా. కానీ మేలు చేస్తాం. దేవుడు మన పక్షమున న్యాయము చేయాలని దేవుడి యొక్క న్యాయం కోసం ఎదురు చూస్తాం. దేవుని న్యాయం కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని సహాయం కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తాం. అది మన విశ్వాసం. హల్లెలూయా. మనకి చేతనైనది మేలు. ఎందుకంటే యేసు ప్రభు కూడా తన భూమి మీద ఉన్నంత సేపటి కూడా ఆయన బాగా బిజీగా దేనిలో ఉన్నాడంటే అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన మేలు చేయుచు వెళ్ళెను. హల్లెలూయా. చూస్తారా మాట? ఆయన అనేకులకు ఆయన మేలు చేయుచూ వెళ్ళాడంట. ఆయన పని అంతా ఏంటయ్యా అంటే మేలు చేయటమే. ఏంటా పని? మేలు చేయటమే. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర చదివితే ఎవరైనా మనసు పెట్టి నిజంగా మనస్ఫూర్తిగా గనక ఆయన యొక్క జీవితాన్ని సువార్తలో చదివితే ఆయన ఏం చేస్తూ వెళ్ళాడు? మేలు చేయుచు వెళ్ళాడు. కాబట్టి మనం తప్పకుండా మేలు చేసే వారంగా ఉండాలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో కూడా ఒక మాట ఉండొచ్చు, చదవండి. యోహాను 5:29. మేలు చేసిన వారు, కీడు చేసిన వారు, చూసారా? మేలు చేసిన వారు, మేలు చేసిన వారికి ఒక పునరుత్థానం ఉన్నది, కీడు చేసిన వారికి కూడా పునరుత్థానం ఉన్నది. ఇద్దరికీ ఉంది. చెడ్డవారికి మంచివారికి పునరుత్థానం ఉన్నది. ఇంకో మాటలో చెప్పాలంటే చచ్చిన వాళ్ళందరికీ పునరుత్థానం ఉంది. అందరికీ పునరుత్థానం ఉన్నది. మేలు చేసిన వారు ప్రక్కకి వెళ్తున్నారు, కీడు చేసిన వారు ఇంకొక వైపు వెళ్తున్నారు. ఈ పునరుత్థానం వేరు, ఈ పునరుత్థానమేమో జీవ పునరుత్థానము, ఇంకొక పునరుత్థానమేమో ఏ పునరుత్థానం? తీర్పు పునరుత్థానం. ఒకరేమో తీర్పు కోసం లెగుస్తున్నారు ఈ భూమిని దాటిన తర్వాత, ఒకరేమో దేనికోసం లేపబడుతున్నారు? తీర్పు కోసం. ఒకరేమో మేలు కోసం, జీవ పునరుత్థానం, జీవించడం కోసం. అంటే జీవితం ఉన్నది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. జీవితము ఇదే కాదు ప్రియులారా, జీవితము ఈ భూమి మీద మాత్రమే కాదు. జీవము అంటే అంగారకుడి మీద చంద్రుడి మీద అది అడగబాకండి. అది కాదు నేను చెప్పేది. అంగారకుడి మీద చంద్రుడి మీద లేదని చెప్పి తిరిగి వచ్చేస్తున్నారు. వెళ్ళినా బతకలేం బాబు, బతికొస్తే చాలు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నట్టుంది కనుక దాన్ని వదిలే. అయితే దేవుడు జీవ పునరుత్థానమును కదా, జీవ పునరుత్థానమును, పేదవాడు, దరిద్రుడు, బట్టలు లేవు, సరైన బట్టలు లేవు, తిండి లేదు, సరైన ఉద్యోగం లేదు, ఏమి లేదు, భయంకరమైన జీవితం జీవించాడు, అసలు చాలా దీనావస్థ. కానీ మొత్తం మీద విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు ఉన్నాడని ఆ విశ్వాసంతో బ్రతికాడు. ఎందుకో నా బ్రతికేలాగా ఉంది కానీ మొత్తం మీద దేవుడు ఉన్నాడు అనుకున్నాడు. అందుకే చనిపోగానే అబ్రహాము రమున అనుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఉన్నాడు. ఇంకొక వ్యక్తి ఏమో ఆయనకి అన్నీ ఉన్నాయి, పాపం వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, ఉద్యోగం ఉంది, అంతా ఉంది, కానీ ఏమి లేదు. హృదయంలో ఎవరు లేరు? దేవుడు లేడు. దేవుడు లేడు కనుక అతడు కూడా చనిపోయిన తర్వాత పాతాళంకి వెళ్ళాడు. ఆయన చూసుకుంటున్నారు. ఆ స్టోరీ మనకు తెలుసు. పిల్లరా, మేలు చేయవారు జీవ పునరుద్ధానం. హల్లెలూయా. మరొక మాట చదువుతారా? తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 2వ తెస్సలోనికి పత్రిక, తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3:13. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఆగండి. ఎవరైనా విసిగిపోయారా? ఏటి కూర్చొని కాదు. మేలు చేయుటలో విసిగిపోయారా? విసుగవద్దు. ఎన్నిసార్లు చేయాలయ్యా మేలు? ఎంతమందికి చేయాలయ్యా మేలు? విసుకొచ్చింది కదా కొన్నిసార్లు. ఎందుకంటే కొంతమంది అసలు మేలే చేయరు కదా, వాళ్ళని చూసినప్పుడు మనకు విసుకొచ్చింది. మేలు చేసేటటువంటి వాళ్ళు లేనప్పుడు మేలు చేసే మనకేమై తెలుసా? నేనే ఎందుకు మేలు చేయాలి? నేను ఎప్పుడు మేలు చేయాల్సిందేనా ఏంటి?
ప్రియులారా, మేలు చేయుట యందు విసుగవద్దు. మేలు చేయ నెరిగి ఉండియు మేలు చేయని వానికి అది పాపమగును. అది కూడా ఉందా? యాకోబు పత్రికలో ఉంది. మేలు చేయ నెరిగి ఉండియు చేయని వానికి. ఆ, నీకు మేలు చేసే సత్తా ఉంది, మేలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ నువ్వు చెయ్యవు. ఎందుకు చేయలేండి మేలు? చదువుతారు అది కూడా, యాకోబు రాసిన పత్రిక 4:17 చూడండి ఒకసారి. కాబట్టి మైక్లో చదవమ్మా. తీలేదా ఇంకా? ఓకే, రావట్లేదా? ఓకే, చదవండి. కాబట్టి మేలు చేయనెరిగియు మేలు చేయనెరిగియు మేలు చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇదేంటండి? మేలు చేయకపోతే కూడా పాపమే, మేలు చేయకపోతే కూడా పాపం, ప్రార్థన చేయకపోతే కూడా పాపమే. దేవునికి స్తోత్రం. అందుకే అసలు చర్చికి రాకూడదు. మేలు చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఏం తప్పు చేశా నేను? ఏం తప్పు చేయలే, మేలు చేయలేదు. ఎలాగుంటుందండి అసలు ఆ తీర్పు? అన్యాయంలాగా అనిపించట్లేదా మీకు? దేవుడు కనిపించట్లా. దేవుని స్తోత్రం. మేలు చేయనెరిగియు నువ్వు మేలు. అయితే మరొక మాట ఉన్నది, మేలు పొందదగిన వానికి దేవునికి స్తోత్రం చెల్లించ. ఇక్కడ వివేకం పనిచేయాలి. మేలు పొందదగిన వాణిని గుర్తించాలి మనం. అది కూడా అందుకే అన్ని వాక్యాలు కలుపుకోవాలి. మేలు పొందదగిన వారు ఉన్నారు, మేలు పొందదగని వారు ఉన్నారు. వారికి చేయకూడదు మేలు. నిజమే. మేలు చేయమనే దేవుడే ఆ మాట కూడా రాయించాడు. మేలు పొందదగిన వారు ఉన్నారు, పొందదగని వారు ఉన్నారు. వారికి మేలు చేస్తే భయంకరమైన నష్టం జరిగిద్ది, వారు కీడు చేస్తారు. కనుక కొన్నిసార్లు మేలు ఎక్కడ చెయ్యాలో తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. ఏది ఏమైనా మేలు చేసేవారు దేవుని సంబంధులు. మేలు చేయుటయందు విసిగిపోవద్దు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు, కానీ బుద్ధి గలవారు దేవుడు ఉన్నాడని, ఆయన కొరకు జీవించాలని వారి జీవితంలో దేవుణ్ణి చూపిస్తారు. దేవుని స్తోత్రం. 2వ వచనంలో ఏముందంటే, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి ఆ నరులను పరిశీలించెను. ఎంతసేపటి నుంచి చూస్తున్నాడండి దేవుడు? ఎన్ని సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాడు? ఎంతకాలం నుండి చూస్తూ ఉన్నాడు? ఆకాశమందున్న దేవుడు ఎవరిని చూస్తున్నాడంట? నరులను చూస్తున్నాడు. ఎవరిని పరిశీలిస్తున్నాడు? నరులను పరిశీలిస్తున్నాడు. ఏమని పరిశీలిస్తున్నాడు అంటే, వీళ్ళలో ఎవరైనా నన్ను వెతుకుతారేమో. ఈ 800 కోట్లు లేదా ఈ 900 కోట్లు ఈ మనుషుల్లో ఎవరైనా సరే నన్ను వెదకేవారు ఉన్నారేమో అని ఆయన ఆకాశము నుండి కళ్ళు అప్పగిచ్చి చూస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? నన్ను వెదకేవారు ఉన్నారా? నా మీద మనసు పెట్టుకున్న వారు ఉన్నారని దేవుడు ఆయన వెతుకుతూ ఉన్నాడు అనమాట. ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు ప్రభువా? ఇదిగో మేమున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వివేకం ఉండాలంట. ఈ మాట 53వ కీర్తనలో కూడా అంటాడు అదే మాట. వివేకము కలిగి దేవుని వెదకువారు. దేవుని వెదకువారు. దేవుని వెదకటం ఏంటండి? ఆ మాట దేవుడు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? మీరు నన్ను వెతికినప్పుడు నేను మీకు ప్రత్యక్షమవుతాను. మీరు మీరు అసలు నా మీద మనసే లేనప్పుడు ఊరకనే వచ్చి మీ ఎదుట నేను నిలబడను. మనం అర్థం చేసుకోవాలి ఈ మాట. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 4:29లో త్వరగా చదవండి. అయితే
అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల ఏం చేయాలంటండి? దేవుణ్ణి వెదకాలి. ఆ, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ హృదయముతోను. నీ పూర్ణ ఆత్మతోనూ ఆ, వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆ, వెదకాలి అని చెప్తున్నాడు. ఎలా వెదకాలో చెప్తున్నాడు. గ్రహించండి. దేవుడు ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవాని ఏం చేయాలి? మొదట మీరు వెదకాలి అన్నాడు. చెప్పాలి. ఏమంటున్నాడు? వెదకాలి. ఎలా వెదకాలంట? ఇప్పుడు చెప్పండి. పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం. మనము కష్టం వచ్చినప్పుడు వెదుగుతున్నాం, సంతోషమే. ప్రతిదినము వెతికే వారముగా ఉండాలి. ప్రభువా, ఇదిగో నీ సన్నిధికి వచ్చానయ్యా, నువ్వు ఉన్నావు గనుక అయ్యా నీ సన్నిధికి వచ్చాను, నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, ఇదిగో నీవు నాకు బయలుపరచబడు నాయనా. ప్రతిదినము మన పూర్ణ హృదయముతో మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెతికే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి వెదకే, సీకింగ్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు దేవుణ్ణి వెదకే మనసు దేవుడు మనకు అనుగ్రహించు. దేవుడు ఉన్నాడని చెప్తున్నాము, ఒకవేళ వెదకపోతే మనం ఆ లిస్టులోకి వెళ్ళిపోతాం. మళ్ళీ అర్థమవుతుందా? ఏ లిస్టులోకి వెళ్ళిపోతాం? దేవుడు లేడనే వారి లిస్టులోకి వెళ్ళిపోతాం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలించెను. తీరా ఆయనకు వచ్చిన రిజల్ట్ ఏంటయ్యా అంటే వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయు వారెవ్వరునూ లేరు, ఒక్కడైనను లేడు. వాళ్ళందరూ దారి తప్పిపోయారు అంటున్నాడు. మనుషుల్లో అందరూ కూడా దారి తొలగిపోయి ఉన్నారు. చూడండి, దారి డైరెక్షన్ ఎప్పుడు కోల్పోతారు? డైరెక్షన్ కదా. ఎటువైపు వెళితే, ఏ మార్గములో గుండా వెళితే మనం అనుకున్న ఆ యొక్క గమ్యము చేరతాము, మన గమ్యానికి ఎటువంటి మార్గాలు ఉన్నాయి, ఎన్ని మార్గాలు ఉన్నాయి అని తెలుసుకొని ప్రయాణం మొదలు పెడతాం. అంతేనా? గుంటూరు వెళ్ళాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి, తాడేపల్లి వెళ్ళాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి, గ్రహిస్తున్నారా? చూడండి, ప్రతి వాడ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఉన్నట్టుండి అది దిక్కులు మార్చుకుంటూ ఉంటుంది వాడ. ఎందుకని? మనం సముద్రములోకి నేనైతే వెళ్ళలేదు, ఎప్పుడు షిప్ ప్రయాణాలు ఎప్పుడు చేయలేదు. కానీ ఒకసారి సముద్రంలోకి వెళ్ళామనుకోండి, ఏం కనపడుతుంది? కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎటు చూసినా సముద్రమే కనపడుతుంది. అర్థమైందా? గుంటూరు వెళ్ళడమో లేకపోతే పోరంకి వెళ్ళడం అంటే డైరెక్షన్లో ఇక్కడి నుంచి లెఫ్ట్ రైట్ అని తెలిసిద్ది. సముద్రంలోకి మధ్యలోకి వెళ్ళినాక లెఫ్ట్ రైట్ ఎలా తెలిసిద్దని నేను అడుగుతున్నా. ఆడని బోర్డులు పెట్టారా? మీరు ఇండియాకి వెళ్ళాలంటే లెఫ్ట్ టర్న్, సముద్రంలో యారో మార్కులు పెట్టారా? మరి ఎట్ట వెళ్తుందండి? వాడలు ఎందుకని కరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి? ఇక్కడి నుంచి ఇంగ్లాండే వెళ్తాయి, సింగపూర్ వెళ్ళాలంటే సింగపూరే వెళ్తాయి, సింగపూర్ అని బయలుదేరి పాకిస్తాన్ వెళ్ళవు. ఎలాగెళ్తున్నాయి అవి? కంపాస్. వారి దగ్గర ఏముంది? ఒక దిక్చూచి ఉన్నది. ఆ దిక్కులను అది చూపిస్తూ ఉంటుంది. వారు మ్యాప్ పెట్టుకుంటారు, దిక్కులు చూస్తారు, ఆ కంపాస్ తిరిగిపోతూ ఉంటుంది, వెళ్ళాల్సిన ఆ వైపుకి చూపిస్తూ ఉంటుంది, అది ఎటు ఉన్నదో చూపిస్తుంది. దానిని బట్టి వాళ్ళు తిప్పుకుంటూ ఉంటారు. ఏం తెలిసిద్ది? లేకపోతే సముద్ర మధ్యలోకి వెళ్ళినాక ఎటు వెళ్ళాలి, ఏ ఊరు వెళ్తున్నావు ఎలా తెలిసిద్ది? దానికి ఉన్నది ఒక డైరెక్షన్ ఇచ్చేది. నీకు నాకు డైరెక్షన్ ఏంటి? మనకి డైరెక్షన్ కావాలి. మనము వచ్చినటువంటి గమ్యస్థానానికి ఎక్కడి నుంచో వచ్చాము, మళ్ళీ వెళ్ళిపోతాం. మన అందరం ఈ భూమి మీద యాత్రికులము. మనకు డైరెక్షన్ లేకపోతే ఎలాగా? నాకు ఏడు తోస్తే అటు వెళ్తానండి, నాకు ఏం తోస్తే అది చేస్తాను, నాకు ఏది ఇష్టమైతే అలా చేస్తాను. కుదరదు. వివేకము లేనివారు అలా ఉంటారు. వివేకము కలిగిన వారు, వివేకము, దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఆ మాట. వివేకం. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు.
వాళ్ళకి దారే తెలియలేదు, దారి తొలగిపోయారు. వారి దారిలో ఉన్నాం అనుకుంటున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? దారిలోనే ఉన్నాం. ఎక్కడున్నాం? ఆ దారిలోనే ఉన్నాం అనుకుంటారు. చివరికి మాత్రము దారి ఇదే దారని బయలుదేరిన వారు అనేక మంది చివరికి మాత్రం రావాల్సిన చోటికి మాత్రం రారు. ఇదే కదా దారి అన్నట్టుగా కనిపిస్తుంది. ఇదే దారి, ఇదే దారి అని చెప్పి బయలుదేరారు. కానీ వారు బయలుదేరి పాపం వారు వెళ్ళాల్సిన గమ్యానికి మాత్రం వెళ్లకుండా అయిపోయింది. వారు దారి తొలగిపోయారు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి వెతికేవారు కాదు. దేవుణ్ణి వెతికేవారు దారి తప్పరు. దేవునికి స్తోత్రం. దేవుని వెతికేవారు, దేవునిని కనుగొనేవారు దారిలో ఉంటారు. వాళ్ళకి దారి అర్థమైద్ది. ఓ, ఇది దారి. దేవుని వెతకాలనే మనస్సు చాలామందికి లేదు. ఇంకా చెప్పాలంటే ఎందుకండి దేవుడు 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 అంటారు. ఇక్కడ ఏం కావాలో అది చూసుకోరాదు. ఇక్కడ చెప్పాలి ఏమంటారు? ఈ భూమి మీద ఏం కావాలో అది చూసుకొని, ఇక్కడ ఏం తినాలో, ఏం కట్టుకోవాలో, ఇక్కడ ఎంజాయ్మెంట్, ఇక్కడ సంతోషం అంతా వదిలిపెట్టి దేవుడు దేవుడు అంటారు. ఇంకొంతమంది ఏమంటారు? నువ్వు ముసలోడు అయ్యావంటారా దేవుడు అంటున్నావు అంటే? ముసలోళ్ళకి దేవుడు కావాలి అంటే పోతారు కదా తొందరగా కదా. కొంతమంది పిల్లలు దేవుడు దేవుడు అంటున్నారు అనుకోండి, ఏమంటారు? అరే నువ్వు పిల్లోడు, అసలు నీకు ఇంకా పూర్తిగా ఈ లోకం మీద అవగాహన రాలేదు. నువ్వు ఎందుకు దేవుడు అంటున్నావు? ఏంటి ప్రార్థన అంటున్నావు, వాక్యం అంటున్నావు, ఎందుకు అంటారు. ఎంత ఘోరమైన స్థితి ప్రియులారా. దేవుడు లేకపోతే దారి తెలియదు. దేవుడు లేకపోతే చెడు పెరిగిపోద్ది. దేవుడు లేనప్పుడు, దేవుని మీద భయము లేనప్పుడు అసహ్య కార్యాలు ఎక్కువైపోతాయి, నీచ కార్యాలు పెరిగిపోతాయి. దేవుని భయము లేనప్పుడు లోకము భయంకరంగా చెడిపోతుంది. అలాంటి చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. చెడిపోయిన రోజుల్లో మనం ఉన్నాం. పిల్లారా, అనుదినము దేవుణ్ణి వెతుకుదామా? హల్లెలూయా. నా మాటలు ముగిస్తాను ఇంకొక 10 నిమిషాల్లో. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారంట. చెడిపోయి ఉన్నారని చెప్తే పర్లేదు, కానీ ఎలా చెప్తుంది ఇక్కడ? బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒకడు లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము చేయవారందరికీ తెలివి లేదా? ఎలా ఉంది ఈ మాట? యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగినట్లు. ఏంటి దీని అర్థం? భోజనం కళ్ళెదురికి రావాలే కానీ భోజనము కళ్ళెదురికి రావాలే కానీ ఏ మాత్రం ఆలస్యం ఉండదు. నేను మాత్రం ఆలస్యం చేయను. ప్లేట్ ముందుకు వస్తే ఇక అంతే. కూర అన్నం కూడా కలిపే పని కూడా లేదు. ఒక్కోసారి ముందు ఉట్టన్నమైన నోట్లో వేసి కడుపులో పడిపోవాలా? ఏమవ్వాలి? చాలామంది అంతేలేండి, బయటపడరు అంతే. ఆహారం ముందుకు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయటం కూడా జరగట్లేదు. ఇంకొంతమంది ఏమో మనసు లేని ప్రార్థన, దీవించే ఆరోగ్యం, రోగాలు రాకుండా ఆమె ఏడ రోగం వస్తుందో అనే భయంతో ప్రార్థన. అసలు దేవుడు ఆహారం ఇచ్చాడు. ఈ ఆహారము, ఈ శరీరాన్ని పోషించుకోవడానికి దేవుడు ఆహారం ఇచ్చాడు. ఇంకా మా దేశంలో కరువు రానందుకు దేవునికి స్తోత్రం. ఇంకా ఆహారం పండుతున్నందుకు దేవునికి స్తోత్రం. ఈ భూమిలో లేదా ఈ దేశంలో ఇంకా ఆహారం దొరుకుతున్నందుకు దేవునికి స్తోత్రం. ప్రభువా, నువ్వే కదా ఆహారం ఇచ్చేవాడివి, నాకు మాత్రమే కాదు సర్వజీవులకు ఆహారం ఇచ్చేవాడు, నీ కృతజ్ఞతలయ్యా అని ఒక మాట చెప్పటానికి ఎంత కష్టమో. ఆహారం ముందు మింగేసేయాలి. అలాగ నా ప్రజలను మింగుతున్నారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే మనకి ఇంకొక విషయం అర్థం కావాలా. ఏంటది అర్థం? దేవుని ప్రజలను ఎవరో మింగుతున్నారంటండి. ఇదేంటి? జాగ్రత్త, వాళ్ళకి ఎట్లాంటి నోరులు ఉన్నాయో నాకు తెలియదు. నువ్వు వెళ్ళేవంటే మింగేస్తారు. దేవుని ప్రజలను యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు
నా ప్రజలను మృంగుచు, నా ప్రజలను మృంగుచు. చెప్పండి అందరూ ఆ మాట. ఎవరు మింగుతున్నారు? అమ్మో, నీవు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని యొక్క ప్రజలలో దేవుని ప్రజగా ఉన్నట్లయితే మింగేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. నా ప్రజలను మృంగుచు పాపము చేయు వారందరికీ తెలివి లేదా? వాళ్ళు ఏం చేస్తున్నారో వారు అసలు గ్రహించటం లేదా? వారు నా ప్రజలను మిరుగుతున్నారు, వాళ్ళకి తెలివి లేదా? రేపొద్దున నేను వచ్చినప్పుడు లేదా నేను కదిలినప్పుడు కష్టం. దేవుడు చూస్తూ ఉన్నాడు అనుకుంటాం కదా, ఆయన తీర్పు తీర్చడేమో అని అనుకుంటాం కదా, ఆయన పట్టించుకోడేమో అని అనుకుంటాం కదా. మనంతా రాంగ్. అంటే మనం అనుకున్నప్పుడు మనం ఊహించినట్లుగా అన్నీ మనకు జరగాలనుకుంటాం, కానీ అలా జరగదు. దేవుని యొక్క హస్తము ఎప్పుడు కదులుతుందో, దేవుడు తన ప్రజల పక్షముగా ఎప్పుడు తన కార్యాలు చేస్తాడో అన్నిటికీ కూడా ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆయనకు ఒక అనుకూలమైన సమయం ఉంటుంది, ఆయన నిర్ణయించిన సమయం ఉంటుంది. అప్పుడు దేవుని యొక్క కార్యాలు బయలుపరచబడతాయి. హల్లెలూయా. అప్పుడు దాకా కొంచెం ఓర్పు అండి, కొంచెం సహనం, కొంచెం ఓర్పు. అయ్యో నన్ను మృంగుచున్నారు, అయ్యో నన్ను మృంగుచున్నారు, అయ్యో 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 అయ్యో, ప్రభువా ప్రభువా ప్రభువా. దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడికి తెలియంది ఏమీ లేదు. ఎందుకు మౌనంగా ఉన్నావని ప్రశ్నించవద్దు. ప్రభువా నువ్వు చూస్తున్నావు, నువ్వు అన్నీ గమనిస్తున్నావు, నీకు అంతా తెలుసు నాయనా. నేను నీ చేతిలో ఉన్నా, నా జీవితం నీ చేతిలో ఉన్నది ప్రభువా. నాకేం జరిగినా నీకే మహిమ. నా బ్రతుకు మూలముగానైనా, నా చావు మూలముగానైనా దేవుని స్తోత్రం చెల్లించండి. బ్రతికితే ప్రభువు కోసము, చావైతే లాభము. నా బ్రతుకు మూలముగానైనను, నా చావు మూలముగానైనా నీవు మహిమపరచబడితే చాలయ్యా. ఏది నువ్వు అనుమతించినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నీవు సుగంధ వాటర్, తీయని నీళ్ళు ఇచ్చినా, నీవు ఒకవేళ చేదును తాగమన్నా రెండిటికీ సిద్ధంగా ఉన్నాను ప్రభువా. నువ్వు నా దేవుడు, నా జీవం నీ చేతిలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవం నీ చేతిలో ఉన్నది ప్రభువా. మరణము నన్ను ఏమి చేయలేదు, ఎందుకంటే నీవు నన్ను రక్షించావు. దేవుని స్తోత్రం. కిందకి వెళ్ళినప్పుడు తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. పాపము చేయువారు ఏమవుతారు? భయపడే రోజు వస్తుంది. హల్లెలూయా. ప్రతి పాపమును బట్టి భయపడేటటువంటి సమయం రాబోతుంది. ప్రతి విధమైన పాపమునకు తీర్పు జరిగేటప్పుడు వచ్చే భయము ఎంతంత భయము కాదు. పాపము చేయువారు బహుగా భయపడదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడండి? నీతిమంతుల సంతానము. నీతిమంతులు, నీతిమంతులు, నీతిమంతుల సంతానము ఆయన దృష్టిలో ఉన్నది. దేవుని స్తోత్రం. నీతిమంతులారా, ప్రభువు యందు ఆయన మీ పాపములు ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చబడిన వారు మీరు, మీ సంతానము ఆయన దృష్టిలో ఉన్నారు. ఆమేన్. నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు ఆయన, ఉన్నాడు. దేవుడు ఎవరి పక్షమునంటే నీతిమంతుల పక్షమున. దేవుడు ఎవరి పక్షమునంటే నీతి వైపు. దేవుడు ఎవరి పక్షమున? సత్యము వైపు. నీతిమంతుల పక్షమున దేవుడు ఉన్నాడు. నీతిమంతులకు మంచి రోజులు రాబోతున్నాయి. అలసిపోయినట్టున్నారు. నీతిమంతులకు మంచి దినాలు రాబోతున్నాయి. ఊరుకోండి, నీతిమంతులు ఏడ ఉంటారు? వాళ్ళకి మంచి ఎప్పుడు జరిగింది? ఊరుకోండి. దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుల పక్షమున నేనున్నాను. నీతిని స్థాపించేవాడు దేవుడే, నీతి సామ్రాజ్యాన్ని కట్టేవాడు దేవుడే, నీతిని మొలిపించేవాడు దేవుడే. ఈ భూమి మీద నీతి మొలవబోయే రోజు వస్తుంది. హల్లెలూయా.
ఒక బూర శబ్దం వినబడబోతుంది. ఆ బూర శబ్దము తర్వాత ఆయన బిడ్డలు ఆయన హత్తుకున్న తర్వాత ఆయన నీతి అంటే ఎలాగుంటుందో, న్యాయం అంటే ఎలాగుంటుందో ఇదే భూమి చూడబోతుంది. నీతి మంతుల పక్షమున ఆయన ఏం చేయబోతున్నాడో ఈ భూమి మీద మనం చూడబోతుంది. నీతి చిగురించబోతుంది. హల్లెలూయా. ప్రియులారా, ఈ భూమి ఎలాగే ఉంటుంది. యేసు ప్రభు వచ్చి పరిపాలన చేయాల్సిన కొంత సమయం ఉంది. ఆ సమయం వరకు భూమి ఇలాగే ఉంటుంది. ఆ తర్వాత ఆయనే భూమి ఆకాశములను, మీకు తెలుసు, నూతన ఆకాశము నూతన భూమిని సృజించుచున్న దేవుడు ఈ భూమిని పూర్తిగా శుద్ధి చేయబోతున్నాడు, తీసివేయబోతున్నాడు. నీతిమంతుల యొక్క స్థానము చాలా గొప్పగా ఉండబోతుంది. అందుకే నువ్వు పడినా నువ్వు లెగవాలి. నీతిమంతుడు 7 మార్లు పడినను అతడు తిరిగి లేచును. నీవు తప్పిపోయినా మళ్ళా తిరగాలి. అయ్యా మొన్న తప్పిపోయానయ్యా, క్షమించయ్యా, మొన్న తప్పిపోయాను, ఎంత చెప్పినా పాస్టర్ గారు వినలేదయ్యా, తప్పిపోయాను, పడిపోయానయ్యా, అక్కడ ఆ గుంటలో పడిపోయాను. లెగు, నువ్వు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంటే లెగు. తండ్రి ఎప్పుడు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. కుమారుడు వెళ్ళిపోయాడు కదా, పోతే పోయాడు, పీడ వదిలిపోయింది, ఆడు దరిద్రుడు, నా మాట వినడు అనుకోవట్లేదు తండ్రి. వాడు ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడు, పాడు చేస్తున్నాడు అక్కడ, అసలు ఎక్కడున్నాడో తెలీదు. దగ్గరలో ఉంటే తండ్రి వస్తాడని ఎక్కడికి వెళ్ళాడంట? చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? దూరదేశం వెళ్ళిపోయాడంట. దూరంగా వెళ్ళిపోతున్నారు కొంతమంది, ఇక తండ్రికి దొరకకూడదని. భూమి గుండ్రం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు తిరగాల్సిందే. నీ దిక్కు, నిన్ను పోషించేవాడు, నిన్ను బ్రతికించేవాడు, నిన్ను రక్షించేవాడు దేవుడు మాత్రమే. ఆ తండ్రి యొద్ద నుండి చిన్న కుమారుడు, నాకు ఆస్తి దొరికిందిగా. చూడండి, చాలాసార్లు ఆశీర్వాదం కావాలి, ఆస్తులు కావాలి, కానీ తల్లిదండ్రులు అవసరంలా. ఎటువంటి తరము కదా, ఏం కావాలా పిల్లలకి? మన పిల్లలు అలా ఉండరులే, దేవుని స్తోత్రం. వాళ్ళు వింటున్న బోధన బట్టి, వాళ్ళు నేర్చుకుంటున్న ఈ దైవికమైన మార్గాలను బట్టి మన పిల్లలు అలా ఉండకూడదు. తల్లిదండ్రుల యొద్ద నుండి కేవలము ఆస్తులు కావాలా, అన్నీ కావాలా, సంపద అంతా కావాలా, సంపాదించినంత తీసేసుకొని ఆ తండ్రి ఎక్కడ ఉన్నాడో, ఆ తల్లి ఎక్కడ ఉందో కనీసం పలకరింపులు కూడా కష్టం అన్నమాట. ఫోన్ చేసినా కూడా బిజీ అంటారు పిల్లలు. సరే, ఒకసారి కాకపోతే 2 సార్లు, వాళ్ళ నుంచి ఫోన్ రాదు, మన నుంచి ఫోన్లు కొట్టి అయ్యా నాయనా అని ఇక్కడేమో గుండె తరిక్కుపోతూ ఉంటుంది, ఇక్కడ కడుపులో మంట వస్తూ ఉంటుంది పిల్లల కోసం. ఆ పిల్లలేమో ఏంటి పర్లేదా, నేను బిజీగా ఉంటే పదాకలు ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ తల్లిదండ్రులు మెల్లగా సర్దుకోవటమే. ఇక తండ్రికి దూరం అయిపోయే భ్రష్టతరం అది. పరలోకపు తండ్రి నుంచి అన్నీ కావాలి, అన్ని ఆశీర్వాదాలు కావాలి. ప్రభువా నన్ను దీవించయ్యా, నా బిడ్డలను దీవించయ్యా. సరే, బాగానే ఉంది, కానీ నువ్వు నీ బిడ్డలు ఆ తండ్రికి దగ్గర ఉన్నారా, దూరంగా ఉన్నారా? ఎస్తేరు, నువ్వు అనాథ పిల్లవు. నువ్వు ఏ స్థాయికి వెళ్ళిపోయావు? దేశానికి రాణివయ్యావు. నిన్ను ఆ స్థానంలోకి దేవుడు తీసుకెళ్ళాడు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ ప్రజల కోసం దేవుడి దగ్గర నిలబడాలా, ధైర్యంగా నిలబడాలా. దేవుడి సన్నిధిలో ఎస్తేరు నిర్ణయం చేసుకుంది. ప్రియులారా, దేవుని స్తోత్రం. చాలా కాలం తర్వాత అంటారా, తప్పిపోయిన ఆ చిన్న కుమారుడు తిరిగి వస్తుంటే తండ్రి ఏం చేశాడు? దూరంగా ఉన్నప్పుడు చూశాడు. చిన్న కుమారుడు వస్తుంటే ఎక్కడున్నప్పుడు చూశాడు. ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి చూసి గుర్తుపట్టేశాడు. ఎవరిని? కుమారుణ్ణి. ఈ తండ్రి పరిగెడుతున్నాడు కుమారుడు కోసం. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. మనం ఏం పట్టణంలాగా ఉంటున్నాం, దేవుడు మన దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నాడు, మనకు అర్థం కావట్లా. ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎంతో హక్కును చేర్చుకోవాలని, మన పక్షమున ఉండాలని కోరుకుంటున్నాడు. మనం దూరంగా ఉంటే నష్టం ఏంటో తెలుసా? చిన్న కుమారుడికి జరిగిన నష్టం మనకు జరిగిద్ది. హత్తుకున్నాడు, అయ్యా తప్పు చేశానంటున్నాడు కుమారుడు. తండ్రి అవన్నీ పట్టించుకునే వినే
మనసు కూడా లేదు. నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు అంటున్నాడు. అయినా కూడా ఈయన ఏమంటున్నాడు, ఏయ్ వస్త్రాలు తీసుకురండి, నా కుమారుడికి బంగారపు ఉంగరాన్ని తీసుకురండి, పాదాలకి చెప్పులు తీసుకురండి. మొత్తం తీసుకెళ్ళి నాశనం చేసి వచ్చాడు, చెడిపోయి వచ్చాడు, బట్టలు కూడా సరిగా లేవు. ఇట్లాంటి వాడిని ఇంట్లోకి రాని, ఏయ్ ఎందుకురా వచ్చావు, నువ్వు చచ్చినోడితో సమానం, పోరా అనాలి కదా. ఈయన ఏం లేవు. తండ్రి ప్రేమ గొప్పది, ఆయన వెతుకుచున్నాడు. మనం ఆయన వెతికితే మనకు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. చూడండి తర్వాత మాట చూస్తే, బాధపడువారి ఆలోచన మీరు తృణీకరించుదురు, అయినను యెహోవా వారికి ఆశ్రయమను. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడు తన ప్రజల పక్షమున ఉన్నాడు గనుక వారికి రక్షణ కలుగును. సియోనులో నుండి, దేవునికి స్తోత్రం, సియోనులో నుండి ఇశ్రాయేలునకు ఏమి కలుగును? రక్షణ కలుగును. దెర్ ఈజ్ ఎ హోప్. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మన దేవుడు విడిపించేవాడు, మన దేవుడు రక్షించేవాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుణ్ణి బలంగా విశ్వసించి మనము నమ్మి ముందుకు వెళదాం. దేవుడు మన విశ్వాసాన్ని స్థిరపరచునుగాక, మన విశ్వాసాన్ని అధికము చేయునుగాక. ఆ తండ్రికి దూరముగా ఉండకుండా ఆ తండ్రికి దగ్గరగా ఉన్నవారముగా ప్రతి దినము ఆయన్ని వివేకము కలిగి వెదికే వారంగా, హల్లెలూయా, వివేకము కలిగి వెదకే వారముగా మనముందాం. వెదకుడి మీకు దొరుకును. హల్లెలూయా. ఏం చేయాలంట? వెదకాలి, దొరుకుతాడు ఆయన. ఆయన చాలా చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన దొరికే అంత సమీపముగా ఉన్నాడు. ఆయన దొరుకుతాడు. ఎక్కడికో ఏదో ఊరు వెళ్ళాలి, ఏదో కొండెక్కాలి, ఏదో సముద్రాలు దాటాలి అవసరం లేదు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ఆయనను వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షం. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ప్రత్యక్షమవుతాడు. దేవుని స్తోత్రం. దేవుడు నమ్మదగినవాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. యుగ యుగములు ఆయన ఏకరీతిగానే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మారని దేవుడు, మార్పు లేని దేవుడు మన దేవుడు. ఆయన గొప్ప దేవుడు, మహోన్నతమైన దేవుడు, కార్యాలు చేయబోతున్నాడు కనుక మనం ఏ విషయంలో చింతించాల్సిన అవసరం లేదు, ఏ విషయంలో కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చివరి దినాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి, అంతే. అనేకమైనవి జరుగుతూ ఉంటాయి. అంత్యదినాలు, చెడ్డ దినాలు. ప్రభు చెప్పాడు 14వ అధ్యాయంలో కూడా, మీరు దేన్ని బట్టి కూడా కలవర పడకుడి, అధైర్య పడకుడి. దేవుని స్తోత్రం. అధైర్య పడకుడి, కలవర పడకుడి. ఆయన వెతుకుదాం. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధి మనల్ని నడిపించబోతుంది కనుక మనము ఒక రోజున చేరవలసిన గమ్యస్థానము చేరతాం. మన పక్షమున ఆయనే తీర్పులు తీర్చేవాడు. మేలు చేయుచు వెళదాం. చేయదగిన వారందరికీ మేలు చేయొచ్చు. మేలు చేత కీడుని చేయిద్దాం. నిజమైన దేవుని బిడ్డలముగా, నిజమైన శిష్యులముగా కొనసాగుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలో వంచండి.